మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. To Suman TV. So today we are celebrating Science Expo. Our teachers and our students are very interestingly they are participating and they are doing so many project works. Human body structure, digestive system, CPRs అంటే సిపిఆర్ ఎలా చేయాలి అంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ నాకు నచ్చినటువంటిది ఇందులో ఏమంటే సిపిఆర్ ద్వారా ఒకరి ప్రాణాలని కాపాడొచ్చు అనేది చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్లో తెలియదు. సో అలాంటి సిపిఆర్ ప్రాజెక్ట్ వర్క్ని మన స్టూడెంట్స్ దే ఆర్ కండక్టింగ్ సో వెరీ వెల్. అట్ ద సేమ్ టైం క్రాప్ మేనేజ్మెంట్, క్రాప్ ప్రొడక్టివిటీ, అంటే అట్ ద సేమ్ టైం డైజెస్టివ్ సిస్టమ్, ఇలానే కాకుండా నర్సరీ టు ఫస్ట్ క్లాస్ వరకు దే ఆర్ డూయింగ్ సో మెనీ ప్రాజెక్ట్స్. ఐ వాంట్ టు సే వన్ థింగ్, this is Science Expo, but this is very very important to the students. Why? Because science is more important in our real time experience life. So we are encouraging the students to doing experiments. At the same time they know what is truth, how we are living in our science. At the same time we are depend on each and every moment that is depend on science. So సైన్స్ పట్ల పిల్లలకు అవగాహన కలగాలని చెప్పేసి మేము 10 రోజులుగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మేము వాళ్ళని ఎంతో ప్రోత్సహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ పిల్లలు ఇంత గొప్పగా పార్టిసిపేట్ చేసి సక్సెస్ కావడానికి వాళ్ళకు సహకరించిన పేరెంట్స్కి, చాలా ముఖ్యంగా పేరెంట్స్కి నేను ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మనం ఏ ప్రోగ్రామ్ కూడా చేయలేము. సో అలాగే పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఎగ్జైట్మెంట్తో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క టీచర్కి, దీనికి సహకరించిన మా యొక్క నాన్ టీచింగ్ స్టాఫ్ అయితేనేమి, అట్ ద సేమ్ టైం అంటే ఎవరైతే ఆయమ్మలు ఉంటారో, సో ఈవెన్ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు సివి రామ లిటిల్ హార్ట్ స్కూల్లో మరి నేషనల్ సైన్స్ డే సందర్భంగా మరి ఈరోజు మేము ఈ యొక్క సైన్స్ డే కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. మరి ఇందు సందర్భంగా మా యొక్క స్కూల్కి మరి స్పెషల్ గెస్ట్లుగా విచ్చేసినటువంటి డిఎస్పీ సార్ మరి మహబూబ్ బాషా సార్ గారికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ది సేమ్ టైం మా యొక్క స్కూల్కి విచ్చేసినటువంటి మరి స్పెషల్ గెస్ట్గా విచ్చేసినటువంటి చంద్రశేఖర్ సార్, మరి తర్వాత సుధా చంద్రశేఖర్ మేడంకి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అట్ ది సేమ్ టైం మా యొక్క కేఎన్ఆర్ స్కూల్ నుంచి విచ్చేసినటువంటి గోపి సార్కి, అండ్ తర్వాత మా స్కూల్ కరెస్పాండెంట్ మా యొక్క రఘు సార్కి కూడా మేమందరం కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ యొక్క ఈరోజు సైన్స్ డే మరి జరుపుకోవడంలో మరి ఇంత సక్సెస్ అయ్యింది అని అంటే దానికి రీజన్ మరి ఖచ్చితంగా మా యొక్క సార్ వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల, ఎంకరేజ్ చేయడం వల్ల మాత్రమే జరిగింది. మా యొక్క కరెస్పాండెంట్ సార్ అయితేనేమి, ఇన్ఛార్జ్ మేడం అయితేనేమి, తర్వాత ప్రతి ఒక్క టీచర్స్ అందరూ కూడా చాలా సపోర్టివ్గా మాకు అందరూ కూడా మరి మా ముందున్నారు, మమ్మల్ని ముందుకు నడిపించారు. ప్రతి ఒక్క స్టాఫ్ని, అండ్ తర్వాత ప్రతి ఒక్క టీచర్స్ని, నాన్ స్టాఫ్ టీచర్స్ అందరినీ కూడా ముందుకు నడిపించారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ తర్వాత ముఖ్యంగా పేరెంట్స్కి కూడా మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎంకరేజియస్గా, చాలా సపోర్టివ్గా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఎక్కడ కూడా వాళ్ళు మరి బ్యాక్ స్టెప్ తీసుకోకుండా చాలా ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళు ఎక్కడ కూడా మరి డిస్కరేజ్ అవ్వకుండా ప్రతి దాన్ని ముందుండి చేసుకుంటూ వచ్చారు. అయితే మరి ఈ రోజు మేము ఇక సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఎక్స్పోలో నర్సరీ నుంచి ఆల్మోస్ట్ 9th క్లాస్ వరకు కూడా ఆల్మోస్ట్ 72 ఎక్స్పెరిమెంట్స్ మరి చేసాము అని అంటే నిజంగా అది ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ వల్ల మాత్రమే జరిగింది, సపోర్ట్ వల్ల మాత్రమే జరిగింది. మరి దాన్ని బట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరం కూడా. అండ్ వన్ మోర్ థింగ్, ముఖ్యంగా మేము 8th 9th క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మరి వాటిల్లో నుంచి మేము 10 మెయిన్ ప్రాజెక్ట్స్ వర్క్స్ మేము చేసాము. వాటిల్లో హెరిడిటరీ అయితేనేమి, తర్వాత క్రాప్ ప్రొడక్షన్ అండ్ క్రాప్ మేనేజ్మెంట్ అయితేనేమి, తర్వాత సిపిఆర్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అయితేనేమి, అండ్ దాని తర్వాత టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అయితేనేమి, అండ్ తర్వాత వచ్చేసేసి డైజెస్టివ్ సిస్టమ్ గురించి అయితేనేమి, సర్క్యులేటరీ సిస్టమ్ గురించి అయితేనేమి, అండ్ నెక్స్ట్ ఇంకా
చెప్పుకుంటూ వెళ్ళాలంటే నర్వస్ సిస్టమ్ గురించి అయితేనేమి, హ్యూమన్ బాడీ గురించి అయితేనేమి, జెండర్ మార్క్ గురించి అయితేనేమి, ఇలా చాలా మెయిన్ టాపిక్స్ అన్ని కూడా తీసుకొని మేము జరిగించడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మేము ఒకటే జీల్ పెట్టుకున్నాము, యూట్యూబ్లో కానీ లేకపోతే ఇంకా దేని యొక్క సోర్స్ కానీ మేము తీసుకోవాలని మేము అనుకోలేదు. వేరేది ఎవ్వరు కూడా చేయని వాటిని మేము ఓన్గా మేము ఇనిషియేషన్ తీసుకోవాలని చెప్పేసి అనే వాటితో మేము ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఏదైతే మేము తీసుకోవాలనుకున్నామో అనుకున్న వాటికంటే కూడా టాప్ నాచ్కి మేము వెళ్ళగలిగానంటే మాత్రం నిజంగా అదైతే మాత్రం కంపల్సరీగా మరి మా యొక్క కరెస్పాండెంట్ సార్, ఇన్ఛార్జ్ మేడం, మా యొక్క హెడ్ మాస్టర్ సార్ వీళ్ళందరి యొక్క సపోర్ట్ వల్ల మాత్రమే ఇది సాధ్యమని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ పార్ట్ ఆస్ థ్యాంక్ఫుల్ టు ద పేరెంట్స్ ఎస్పెషల్లీ. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ అందరికీ కూడా మేము అందరి తరపున కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అందరి తరపున కూడా మేము అందరం కూడా మరి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మా యొక్క మేనేజ్మెంట్కి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సార్. Everyone, today on National Science Day, we all celebrate Science Expo in our school. We celebrate Gender Mark Expo. Good afternoon, everyone. Today we are celebrating National Science Day. We are discussing about Gender Mark Expo. This National Science Day is we our school celebrate very well and with enjoyment and with new creations. We are celebrating very well with support of our corresponding sir and biology sir and Lakshmi sir and students in school staff. We are celebrate very well National Science Day today. Thank you for giving this opportunity. అందరికీ నమస్కారం. నా పేరు అశ్విత్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను లిటిల్ ఆర్ట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేషనల్ సైన్స్ డే ఎక్స్పో జరుపుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రఘు సార్ గారికి, నాలెడ్జ్ టీచర్ గారికి ధన్యవాదములు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.